హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగుంది. అది శ్రీనివాసం తెలుగు షేర్ చేయండి, బెల్ ఐకాన్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మళ్ళీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు చిన్న ఆనగనగా రాజు ఉన్నది, రాజు గారి ముగ్గురు భక్తులు ఉన్నారు. అది ఏమిటంటే చిన్న నీట్ కథ చెప్పబోతున్నాను. ఆ విషయం మర్చిపోయాను. ఆ ముగ్గురు భక్తులు కూడా చాలా నమ్మకం అయిన వాళ్ళు. ఆ నమ్మకాన్ని తెలుసుకోవడానికి రాజు చిన్న పరీక్ష పెడుతున్నాడు. చిన్న పరీక్ష ఏమంటుందంటే, వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు కలిపి అడవికి వెళ్ళండి అని చెప్తాడు. అడవికి వెళ్ళి ఏం రాజుగారు అంటుంటే అప్పుడేమో పలుతుంది అని చెప్తాడు. ముగ్గురు కూడా ఏం చేస్తాడంటే, ఒకదేమొచ్చి కుళ్ళు మళ్ళీ అని ఎత్తాడు, ఒకదేమొచ్చి కింద ఆకులు కర్రలు పడి మీద మాత్రమే పళ్ళు ఎత్తాడు, ఒకదేమొచ్చి చాలా మంచిమైన పళ్ళు ఎత్తాడు ఒకడు. ఆ మూడు పట్టుకొని రాజు కడికి వెళ్తాడు. రాజు ఏం చేస్తాడంటే ముగ్గురిని 3 చెరల్లో పెడతాడు. అదే సెల్ అంటే మన రూపంలో పాత రోజుల్లో పర్ణశాల, ముగ్గురు 3 పర్ణశాలలో పెడతాడు. మీ కాదక మళ్ళీ 10 రోజుల తర్వాతే వస్తానని ముగ్గురు మళ్ళీ చెప్తాడు. ఫస్ట్ రోజు ఏదంటే పాపం ఎంత తిన్నా రాజు ఏమంటుందంటే, మీరు అదే పళ్ళు తినుకొని 10 రోజుల పాటు బతకండి, మళ్ళీ వస్తానని చెప్తాడు. 3 ఈటికి కూడా 3 ఈటిలో ముగ్గురు పెడతాడు. పెట్టి ప్రతి వాడిని చెప్తాడు, ఆ ఏరియాకై వెళ్ళొద్దు అని చెప్తాడు, ఆ నగరానికై వెళ్ళొద్దు అని చెప్తాడు. ఎవరు ఉండరు ఆ నగరంలో. 10 రోజులు అయ్యాక రాజు వస్తాడు. ఇంతకుముందు ఏమవుతుందంటే, మీకు చెప్పని మర్చిపోయాను, ఫస్ట్ ఏమొచ్చి అది ఎంత పాపం అవుతుంది, కాకపోతే కర్రలు ఆకులు కలిపి మీద మాత్రమే పళ్ళు పెడతాడు. అది కేవలం 4 రోజుల్లో చచ్చిపోతుంది. సెకండ్ రోజు కుళ్ళు మళ్ళీ కంటే ఇస్తుంది కాబట్టి అది కొంచెమైనా మంచిగా ఉంటాయి కాబట్టి ఒక 7 రోజుల్లో బతుకుతాడు. మూడవ వాడు 10 రోజులు ఇంకా తినగా ఇంకా పళ్ళు అనేవి మిగిలిపోతాయి. రాజు 10 రోజులు నెక్స్ట్ వస్తాడు. ఫస్ట్ రోజు కనుక వెళ్తాం చచ్చిపోయి ఉంటాడు. సెకండ్ రోజు కూడా చచ్చిపోయి ఉంటాడు. మూడవ వాడు మాత్రం బయటకుండగా ఇంకా పళ్ళు మిగులుతాయి. అప్పుడు రాజు చెప్తాడు, నువ్వు నిజమైన భక్తుడు అని చెప్తాడు. అదే రూపంలో మనలో కూడా అదే మోడల్ ఉంటుంది. మనం నమ్మే వాళ్ళని మనం మోసం చేస్తాం. ఇక నేనంటే మోసం మాయ అంటూ ఉండకూడదు. మీ విషయం కామెంట్ రూపంలో తెలియచేయండి.